6 months later. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హెయిర్ ని ఏ విధంగా స్ట్రాంగ్ గా చేసుకోవాలి, మన హెయిర్ ఫాల్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ ని 100% ఎలా రిమూవ్ చేసుకోవాలి, అండ్ మన హెయిర్ ని స్మూత్ గా షైనీగా బౌన్సీగా ఏ విధంగా చేసుకోవాలి, అది కూడా కేవలం 30 days లో. సో ఈ వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి. ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీ హెయిర్ అనేది మంచి అందంగా అవడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పైనుంచి కింద వరకు మీరు ఎంత బాగున్నా మీ హెయిర్ కనుక బాగోకపోతే ఆ ఇంప్రెషన్ ఉండదు. సో హెయిర్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన యొక్క ఓవరాల్ లుక్స్ లో. సో దానికోసం చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అందుకోసమే మీరు ఫస్ట్ నుంచే హెయిర్ ని ఈ విధంగా కేర్ చేసుకున్నారంటే మీ హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్ గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఆ టిప్స్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, యూజింగ్ హెయిర్ ఆయిల్. సో ఈ రోజుల్లో ఉన్న టీనేజర్స్ కానీ అడల్ట్స్ కానీ వాళ్ళకి టైం లేకపోవడమో లేదంటే వేరే అదర్ యాక్టివిటీస్ వల్ల హెయిర్ ఆయిల్ ని పూర్తిగా స్కిప్ చేస్తున్నారు. సో చూడండి గైస్, హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి. సో మీరు వారానికి ఖచ్చితంగా 2 times హెయిర్ ఆయిల్ అనేది చేసుకోవాలి గైస్. ఎందుకంటే రెగ్యులర్ హెయిర్ ఆయిల్ చేయడం వల్ల మీ స్కాల్ప్ అనేది ఎప్పుడు కూడా మాయిశ్చర్ గా ఉంటుంది, మీ హెయిర్ అనేది ఎప్పుడు కూడా స్మూత్ గా అవుతుంది, మీ హెయిర్ ఫాలికల్స్ అనేవి మంచి స్ట్రాంగ్ గా అవడానికి హెల్ప్ అవుతుంది, మీ స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మీ హెయిర్ అనేది స్మూత్ గా అవడానికి హెల్ప్ అవుతుంది, హెయిర్ అనేది స్ట్రాంగ్ గా అవడానికి హెల్ప్ అవుతుంది, అండ్ హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో మీ హెయిర్ కేర్ రొటీన్ లో ఏది లేకపోయినా హెయిర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. రెగ్యులర్ హెయిర్ ఆయిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది స్ట్రాంగ్ గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఎలాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేయాలి? సో 4 types ఆఫ్ హెయిర్ ఆయిల్స్ నేను మీకు రికమెండ్ చేస్తాను. నంబర్ 1 బ్రింగ్రాజ్ ఆయిల్, నంబర్ 2 క్యాస్టర్ ఆయిల్, నెక్స్ట్ నంబర్ 3 ఆర్గన్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్. సో ఈ 4 ఆయిల్స్ లో ఏదో ఒక ఆయిల్ మీరు సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్ గా కనుక యూజ్ చేస్తే మీ హెయిర్ మంచి స్ట్రాంగ్ గా అవడానికి హెల్ప్ అవుతుంది గైస్. సో హెయిర్ ఆయిల్ రెగ్యులర్ గా వారానికి 2 సార్లు ఖచ్చితంగా చేసుకో, టైం ఎలాగైనా సరే కేటాయించండి దీని మీద. సో హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా రాసుకోండి గైస్. నెక్స్ట్ నంబర్ 2 షాంపూ అండ్ కండిషనర్. సో ఇక్కడ చాలా మంది షాంపూ అయితే రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారు, బట్ కండిషనర్ అసలు యూజ్ చేయరు. సో చూడండి గైస్, మీరు షాంపూతో పాటు కండిషనర్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. కండిషనర్ వారానికి 2 సార్లు మనం యూజ్ చేయాలి గైస్. కండిషనర్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మీరు వారం రోజులంతా కూడా మీరు బయట తిరుగుతుంటారు, ఎండలో, నెక్స్ట్ అలాగే డస్ట్ లో, పొల్యూషన్ లో తిరుగుతుంటారు. షాంపూ మీ స్కాల్ప్ మీద ఉన్న డస్ట్ ని 100% రిమూవ్ చేస్తుంది, బట్ మీ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ప్రాబ్లమ్ లో పడే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ డస్ట్ అండ్ పొల్యూషన్ అండ్ సన్ వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ లాంటి ప్రాబ్లమ్స్, ఎండ్స్ లో ప్రాబ్లమ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెయిర్ అనేది పీచులా అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీ హెయిర్ స్మూత్ గా షైనీగా బౌన్సీగా ఉండాలంటే మీరు కండిషనర్ యూజ్ చేయాలి వారానికి 2 times. మీరు షాంపూ అప్లై చేసిన తర్వాత మీరు కొంచెం కండిషనర్ తీసుకుని ఓన్లీ మీ హెయిర్కి అప్లై చేసుకోండి, స్కాల్ప్కి అవసరం లేదు. హెయిర్కి అప్లై చేసుకుని ఒక 1 minute వదిలి ఆ తర్వాత వాష్ చేసేయండి. దాని తర్వాత మీరు చూస్తారు మీ హెయిర్ అనేది మంచి స్మూత్గా బౌన్సీగా అండ్ షైనీగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో మీ హెయిర్ ఎక్కువ ఇయర్స్ వరకు మంచిగా షైనీగా బౌన్సీగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా కండిషనర్ అనేది యూజ్ చేయాలి ఆఫ్టర్ షాంపూ. సో షాంపూ అండ్ కండిషనర్ సేమ్ బ్రాండ్ ఉండాలి అంటే సేమ్ బ్రాండ్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ చెక్ చేసుకోండి గైస్. దాని ఒక లేబుల్ ఒకసారి మీరు చదవండి. దాని మీద మీకు పారాబిన్ కానీ, సల్ఫేట్ కానీ, మినరల్ ఆయిల్ కానీ, SLES కానీ ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో ఒక్కసారి మీరు జస్ట్ ఒక 1 minute మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుని దాని ఒక లేబుల్ని ఒకసారి చదివి ఆ తర్వాత పర్చేస్ చేసుకోండి. మ్యాక్సిమం చూసుకోండి అందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. లైక్ శీకాకాయ కానీ, ఆల్మండ్ కానీ ఇలాంటి మంచి హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకుని ఆ తర్వాత మీరు షాంపూ అండ్ కండిషనర్ని పర్చేస్ చేసుకోండి గైస్. సో హార్మ్ఫుల్ కెమికల్స్ లేని షాంపూ అండ్ కండిషనరే పర్చేస్ చేసుకోండి, లేదనుకుంటే కొన్నాళ్ళ తర్వాత హెయిర్ అనేది మొత్తం పోతుంది గైస్. సో షాంపూతో పాటు కండిషనర్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి గైస్. నెక్స్ట్ నంబర్ 3 యూజ్ హెయిర్ సీరం. సో హెయిర్ సీరం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అలాగే మన హెయిర్ యొక్క క్వాలిటీని పెంచడానికి గైస్. సో మీరు ప్రతిరోజు మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక 2 to 3 drops హెయిర్ సీరం తీసుకుని మీ హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. సో ఇదేం చేస్తుంది అంటే ఒక హీట్ ప్రొటెక్టర్ లా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళామంటే ఎండ మామూలుగా ఉండదు. సో మీరు ఎంత క్యాప్ పెట్టినా, మీరు ఎంత హెల్మెట్ పెట్టినా దానివల్ల మీ హెయిర్కి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ హెయిర్ ఒకవేళ ఓపెన్గా సన్కి ఉందనుకోండి, సో హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి హెయిర్ సీరం అనేది కాపాడుతుంది. సో మీరు ఏం చేయాలి, ప్రతిరోజు మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 2 to 3 drops
హెయిర్ సీరం అనేది మీ హెయిర్ పైన అప్లై చేసుకోండి. అండ్ దీనివల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే మీ హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది, మీ హెయిర్ షైనీగా ఉంటుంది, అండ్ మీ హెయిర్ బౌన్సీగా ఉంటుంది. అండ్ అలాగే మీ హెయిర్ పైన డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీ హెయిర్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు నుంచి ఒక మంచి సీరం పర్చేస్ చేసుకుని మీరు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెయిర్ సీరం అప్లై చేసుకునే బయటికి వెళ్ళండి. దీనివల్ల మీ హెయిర్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది గైస్. సో హెయిర్ సీరం అప్లై చేసుకుని బయటికి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, ఈ 30 డేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొన్ని స్టైలింగ్ ప్రొడక్ట్స్ని పక్కన పెట్టాలి గైస్. సో ఈ రోజుల్లో రెగ్యులర్గా మన హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి హెయిర్ వ్యాక్స్ పౌడర్ కానీ, హెయిర్ వ్యాక్స్ కానీ, లేదనుకుంటే హెయిర్ డ్రయర్స్ కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం మన హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి. సో చూడండి గైస్, ఈ రోజుల్లో హెయిర్ వ్యాక్స్ పౌడర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. సో జస్ట్ స్ప్రే చేసి జస్ట్ కొంచెం పౌడర్ వేసుకుంటే స్టైలిష్గా అయిపోద్ది. బట్ మీకు తెలియదు ఏంటంటే హెయిర్ వ్యాక్స్ పౌడర్ మీరు రోజంతా మీ హెయిర్ పైన ఉంది, సాయంత్రం అయిన తర్వాత మీ హెయిర్ అనేది పీచ్లో అయిపోతూ ఉంటుంది. అండ్ మీరు దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. అండ్ అలాగే దీనివల్ల మీ హెయిర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది గైస్. సో మీరు కొన్ని రోజులు ఒక 30 డేస్ వరకు హెయిర్ వ్యాక్స్ పౌడర్ని లేదా హెయిర్ వ్యాక్స్ని మీరు పక్కన పెట్టేసుకోవాలి. అండ్ అలాగే మీరు రెగ్యులర్గా హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తుంటారు, రెగ్యులర్గా హెయిర్ని డ్రై చేసుకోవడానికి, స్టైల్ చేసుకోవడానికి. సో హెయిర్ డ్రైయర్ని కూడా పక్కన పెట్టాలి. బికాస్ అందులో వచ్చిన హీట్ వల్ల మన హెయిర్ ఫాలిక్యూల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. త్వరగా మీ హెయిర్ పైన డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం ఎక్కువగా పట్టేస్తుంది గైస్. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడం ఈ రోజే ఆపేయాలి గైస్. సో ఈ 30 డేస్లో వీటిని మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 5, హెడ్ బాత్ ఎన్ని రోజులు చేయాలి? మనం రెగ్యులర్ చాలా మంది ఏం చేస్తారంటే బయట ఎక్కువగా తిరుగుతుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే చెమటది పట్టేస్తుంటుంది. సో ప్రతిరోజు హెడ్ బాత్ చేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ హెడ్ బాత్, నైట్ హెడ్ బాత్, అండ్ అలాగే వేడి నీళ్ళు కూడా యూజ్ చేస్తుంటారు కొంతమంది, మేబీ బాడీ పెయిన్స్ అవి తగ్గడానికి. సో మీరు అసలు రెగ్యులర్గా హెడ్ బాత్ అనేది చేయకూడదు. ప్రతిరోజు హెడ్ బాత్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ అనేది పల్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మీ ఏదైతే మీ స్కాల్ప్ మీద మాయిశ్చర్ ఉంటుందో అది రెగ్యులర్గా ఎగిరిపోద్ది. సో ప్రతిరోజు చేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాటర్ అంతా కూడా బోర్ వాటర్ నుంచి వస్తుంటుంది, ట్యాంక్లో వాటర్ యూజ్ చేస్తుంటారు. సో ప్యూర్ వాటర్ అనేది ఉండదు. సో ఇదేం చేస్తుంది అంటే మీరు హెడ్ బాత్ ప్రతిరోజు చేయడం వల్ల మీ స్కాల్ప్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్న మాయిశ్చర్ని పూర్తిగా లాగేస్తుంది. దానివల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది ఎక్కువగా పట్టేస్తుంది గైస్. అండ్ డాండ్రఫ్ వన్స్ పట్టిందంటే మీ హెయిర్ ఫాలిక్యూల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. అండ్ దీనివల్ల విపరీతమైన హెయిర్ ఫాల్ అండ్ అలాగే మీ హెయిర్ పీచ్లా అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది. సో మీరు రెగ్యులర్గా హెడ్ బాత్ చేయకండి, వారానికి ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ చేయండి చాలు, అంతకంటే ఎక్కువసార్లు అవసరం లేదు. అండ్ ఎప్పుడైతే బాగా హెయిర్ అనేది బాగా డ్రై అయిపోయింది, పీచ్లా అయిపోయింది అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు, హెడ్ బాత్ చేసి కొంచెం కండిషనర్ రాసుకోండి. దీనివల్ల మీ హెయిర్ మళ్ళీ స్మూత్గా అయిపోద్ది. సో ఈ 5 టిప్స్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తే ఈ 30 డేస్లో మీ హెయిర్ అనేది మంచిగా స్ట్రాంగ్గా, లాంగ్గా, థిక్గా అండ్ షైనీగా, బౌన్సీగా, డాండ్రఫ్ ఫ్రీగా అయిపోద్ది గైస్. సో మరి ఈ 30 డేస్ వీటిని ఫాలో అవుతారు కదా. మీ హెయిర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు మీ హెయిర్కి అది కూడా కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి గైస్. సో దట్ నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, టీనేజర్స్ అందరికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి గైస్. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ నోటిఫికేషన్ వెళ్ళి ఆన్లో పెట్టుకోండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.